గారప్పలేరా సేదనైతులు నాకు ముందే నడుముతుందా నేను చెయ్య నేనా ఇలా పట్టుకుంటావు మరి లేదా మట్టుకు బాగా చేసి పెడతా నీకంటే ఎక్కువనా. నీకు గారప్పలు ఇష్టమా మురుకులు ఇష్టమా నీకేమి ఇష్టం? నాకు నువ్వంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. నీకు నాకు ముడి పెట్టిండే రాత రాసి జత గట్టిండే. ఈ కుడుక కొట్టుతున్నా. ఎవరికి? మీకోసమే చక్కెర పోస్తే తింటారు కదా. సరే కానీ అత్తమ్మ ఇవరాక బావ ఇంట్లోకి వచ్చింది ఏమన్నాడు? అమ్మ మాకు గారప్పులు లేవా అన్నాడు. చెయ్యవా గారప్పటకండి రా చేసుకుందాం. అయ్యో ఇప్పుడు ఇంత టైం అవుతుంది, పిల్లలందరూ బడికేరు పోలు పట్టుకురావాల పిండి. నేను పట్టించుకొస్తా, నేను ఉన్నదా. నువ్వా ఇక నిన్నదోళం పలే ఊళ్ళకి. ఇక అత్తమ్మ దూరంగా గిక్కిన సంది లేదా పట్టించుకొచ్చుడు అద్దు కానీ సెల్లె పట్టించుకొచ్చు. పిల్లలందరూ బడికైనా కప్పలు కావాలంటారు కదా. ఇప్పుడు పట్టించుకొచ్చేందుకు ఎవ్వరు లేరు. అక్క పోతాంటుంది. అక్కని దోలం ఊళ్ళకు చిన్న పిల్లాడు ఉన్నాడు, నువ్వు పోయి పట్టించుకురాకు. సరే అత్తమ్మ. ఏం అవసరం లేదు అత్తమ్మ, ఇంటికాడ ఆ పని పని చేసుకుంటారు పట్టించుకొస్తా అంటున్నారా. తొలి ఏకాదశి అంటే విష్ణు తండ్రికి బాగా ఇష్టమైన రోజు ఇవాళ. అంటే విష్ణు తండ్రికే ఇష్టమా అత్తమ్మ? విష్ణుకి ఇష్టం లేదా? విష్ణునే విష్ణు తండ్రి అంట నేను, విష్ణునే విష్ణు తండ్రి అంట నేను. అయ్యో ఎట్లా అంటావు అత్తమ్మ? మరి కొంచెం క్లారిటీగా అనాలి అత్తమ్మ. సరే గాని నేను ఎట్లా పెట్టుకున్నా విష్ణునామం, మీరిద్దరు విష్ణునామం పెట్టుకోవాలి. టైం అవుతుంది ఇక పట్టించుకొస్తా కదా. ఏ ఉండ అక్క, నేను మధ్యకత్త కానీ చిన్న పిల్లలు అవసరం లేదు. ఏడితే ఎవరు ఎత్తుకుంటారే? నువ్వు ఉన్నావుగా, ఇద్దరు పిల్లలు నాకే ఉన్నారు. గొడవ పడకురు గాని పట్టించుకొస్తావా? పట్టించుకొస్తా అత్త. ఎన్ని కిలో పట్టించుకురావాలి? 4 కిలోలు పట్టించుకురాకు. ఎన్ని పైసలు తీసుకుపోవాలి? 50 రూపాయలు అవుతాయి. అంతేవా? జల్లు సరే అత్తమ్మ. ఎందుకు వస్తున్నావు నువ్వు? పో ఇంట్లో ఆ పని పని చేయపో అంత ఎప్పుడు ఎంబడ పడుతుంది. అంటే పని కోసం తప్పించుకోవడానికి నువ్వు పట్టించుకొస్తున్నావుగా పిండి, నువ్వు పట్టించుకొస్తున్నావుగా పిండి. నువ్వు ఉన్నావు కాబట్టి నేను పోతున్నాను తల్లి. సరే సరే అత్తమ్మని పోమన్నది కదా. పని కావాలి ఇంట్లో. వదినే సరే సరే తీ ఓలోకులు పట్టించుకెళ్ళారు కానీ కానీ ఈ ఎండ ఫుల్ కొడుతుంది. నువ్వు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు దంచిపో. చూసిన అత్తమ్మ జల్లి పట్టించుకొచ్చింది తెలుసా? నీకు జల్లి పట్టించుకొచ్చింది దంచిగా దంచు. చూడు అక్కడ ఎవ్వరు లేరు అత్తమ్మ, మంచిగా తెలుసా? నేను పోయేసరికి ఇక్కడ ఎవ్వరు లేదు, నేను ఒక్కరు ఉన్నా. మంచి జల్లి పట్టించుకుని వచ్చిన. మెల్లగా అత్తమ్మ ఇప్పుడు పట్టించుకొచ్చిన పిండి అట్లా ఉంటుందా? గరం గరం ఉన్నది అత్తమ్మ. అయ్యో దసరాకి అందరూ చేసుకుంటారు, మా తొలి ఏకాదశి కిందకు అత్తమ్మ ఎవరు పట్టించుకుంటలేరు. దసరా దేవుడు కూడా అట్లనే అన్నాడంట, నా పండుగ మీదకి ఏ పండుగ రాదు, ఈ 3 పండుగలు నా పండుగ మీద దండుగే అన్నాడంట. అట్లా ఉన్నాడు. ఏమన్నా అసలు ఒక చెప్పావు నాకు మంచిగా చెప్పన్నా అర్థమయ్యేటట్టు. చెప్పు. నీకు అర్థం వినవా నువ్వు? చెప్పత్తమ్మ, ఇయో చెవిటే ఉంది. సరే అయితే దసరా దేవుడు ఈ పండుగలను ఏమన్నాడంట, ఈ తొలి ఏకాశిని, ఈ 7 పనుల ఏకాశి నా మీదకి వస్తుందా, ఈ సాటుగన్ల సంక్రాంతి నా మీదకి వస్తుందా, ఈ ఊసిగన్ల ఉగాది నా మీదకి వస్తుందా, నా పండుగనే పెద్దది అని దసరా దేవుడు అన్నాడంట. దసరా మీదికి ఈ పండుగలు ఎందుకు రావంటే ఇప్పుడు అక్క ఏమన్నది, ఎవ్వరు లేరు గిర్ని కాడ, ఒకరు చేస్తారు ఒకరు చేయరు, ఎవ్వరు చేసుకోరా అని అన్నది. అంటే బాగా మంది అప్పాలు చేసుకోరు, ఏదో చేసుకుంటారు లేకపోతే లేదు. ఇక అట్లా మాత్రం ఈ పండుగ దేవుళ్ళ కొబ్బరికాయలు కొడతారు,
ఇక చేసుకుంటారు లేకపోతే లేదు. ఇక సంక్రాంతి అంటవా, సంక్రాంతి సగినాలు పోసుకుంటారు, తిని సాటికే ఉంటారు. ఇక ఊగాది అంటవా, ఊగాది బూరెప్పలు చేసుకుంటారు తిని. ఇక కొంతమంది చేసుకుంటారు ఉగాదికి, కొంతమంది ఉగాదికి చేసుకోరు, అది గంతని. దసరా లోకానికే పండుగ, దసరా లోకానికే పండుగ. బోనాలు తీసిన కార్యక్రమాన్ని ఆదర్శ ఆధ్వర్యంలో మనం బోనాలు తీసిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా కొత్త బట్టలు కొనుక్కుంటారు, సత్తిపిండి వేసుకొని అందరికి అప్పాలు చేసుకుంటారు. దసరా మన దుర్గమ్మ దేవిని పండుగ ఇక 11 రోజులు. ఆ దసరా దేవుడు అట్లా అన్నాడా అని మనము అట్లనే ఉండద్దు. ఇది ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవులకు నచ్చిన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందట కట్టెల పొయ్యి పెట్టుకోవాలి, ఖచ్చితంగా గారెప్పలో మురుకులో చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఏమవుతుందంటే లక్ష్మీ తల్లికి బాగా ఇష్టం. కానీ మీరందరు కూడా ప్రతి ఒక్కళ్ళకి చెబుతున్నా, ఈ తొలి ఏకాదశి నాడు కంచుడు పెట్టుకుంటే ఎలాంటి దోషాలున్నా పోయి మన లక్ష్మీ తల్లి కరుణ కటాక్షము మన కుటుంబానికి వర్తిస్తుంది. నువ్వు పోయి పెట్టుకో. అబ్బా అమ్మ, అంటే ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి లెక్క బండలతో పెట్టమంటావా? మరి నాకు ఎంత నడుము నొప్పి ఉన్నా కానీ తొలి ఏకాదశిని మాత్రం నేను అస్సలు ఇడిచిపెట్ట. చేసుకోకపోతే నాకు మనసులో పట్టదు, చేసుకొని 10 మందికి పంచపోతే కూడా మనసులో పట్టదు నాకు. అత్తమ్మ, మన యూట్యూబ్ ఫ్యామిలీ కొంతమందికి అప్పాలు చేసుకోవడం తెలియదు, నువ్వు అక్కడ కేపేసి చేస్తావా వాళ్ళకి? సరే, అయితే గారెల పిండి పట్టించుకొచ్చి మనము కొత్తిమీరలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీరాకు, గారెలాకు దంచుకోవాలి. దంచుకొని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అలసంద పప్పు నానబెట్టి కూడా వేసుకోవాలి. తర్వాత నువ్వులు, అలసంద పప్పు బాగా టేస్ట్ వస్తుంది. నువ్వులు, కొంచెం కారపొడి, పసుపు మాత్రం వేయద్దు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని అప్పలు ఎట్లా అంటే అట్లా అద్భుతంగా దిగుతాయి, కరు అంటాయి. నాన్న ఇప్పుడు అప్పలు చేస్తే ఏమంటాడు, లేనిపోని పని పెట్టుకున్నాం అంటాడు. అదే నడుము నొప్పి ఉంది, అప్పలు అవసరం అంటాడు. అబ్బా సూపర్ గారెలు ఎత్తురే. తొలి ఏకాదశి నాడు గారెలు ఎత్తురు అంటే ముక్కోటి దేవులకు అన్నిటికీ కంపల్సరీ సంబరం బాగుంటుంది. అయినా భలే అర్థం చేసుకుంటామండి అన్ని. గ్రేట్. అట్లా అందరు అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏ గొడవ ఉండదు. మీరు కూడా భార్య మాట భర్త, భర్త మాట భార్య ఇని ఏ పండుగ అయినా చేసుకోండి. అత్తమ్మ, ఇప్పుడు ఇవన్నీ గరపలే ఎత్తావా? అద్దు, నాకు చాయ్లకి మురుకులు కూడా చేయు. 2 రోజులు పని పెట్టుకొని ఒకటి గారపల్లి చేసు, కావండి మురుకులు చేయి. నిజంగా బిస్కెట్లు అవన్నీ తిని బోరు కొడుతుంది. మురుకులు పోసుకున్నాం అనుకో, ఒక చాయన కాడ 2 చాయలు తాగొచ్చు. నాకు బాగా ఇష్టం. ఇంకా గారప్పలు ఇప్పుడు నాకు చేసి పెట్టకపోతుంది. ఎందుకే కానీ డబ్బులు పని ఎందుకు ఒకే కలిపి గారెని ఇట్లా ఒత్తెత్తి అయిపోతుంది అని నేను చెప్తున్నాను. అంటే అమ్మ, గారప్పలకు వేరే కలపాలి, మురుగులకు వేరే కలపాలి, అదే పిండి కాదా? లేదు, అలా ఒక ఓన్లీ నువ్వులు, ఓమ, ఉప్పు అంతే. అంటే తెల్ల మురుకులు కాబట్టి అంటే మురుగులో ఈజీ ఉన్నట్టుంది. అదే ఈజీ పని కానీ కాకపోతే కానీ గారప్పలు కూడా వేయాలి. అన్నకి ఇష్టం, నీకు ఇష్టం అని ఎక్కువ చేస్తాను. మురుగులు ఓన్లీ చాయలకే వనికి తెలుసా? ఇప్పటి నుంచి నీకు ఒక పేరు పెడతా అనుకుంటున్నా. ఏం పేరు చెప్పల్లా? కారపొడి. అది కాదు కొంగ, మంచిది చెప్ప కారపొడి. ఎందుకో ఫ్రెండ్స్, ఇలా సమీర నాకు మొత్తం చెరువులో కొంగ ఉండదా తెల్ల కొంగ, అలాగ అనిపిస్తుంది నాకైతే. నేను చూస్తున్న కొంగ అది కత్తుంది తెలుసా? మళ్ళీ బర్రకుంటేమో కరగని అంటాడు. బర్రెదా బెటర్.
మరి కొంగ పేరు నీకు నచ్చిందా? అరే కొంగ బాగుందా పేరు? ఇయల్ నుంచి కొంగని వెళ్తాం ఫ్రెండ్స్. సరే కొంగ సమీర. నువ్వు అట్లా వెళ్తున్నావు, మరి యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అట్లా వెళ్తుంది నన్ను. ఇక పిలుతారు ఇక కొంగ సమీర, ఓకేనా? ఇక కొంగ సమీర, ఓకేనా? మరి ఇప్పటి నుంచి అన్నం మంచిగా తింటావు మరి? ఈ వాళ్ళు కూడా వీలరు, యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నువ్వు దొడ్డైనా అనుకో పిల్లరు. ఇప్పటి నుంచి నిన్ను కొంగ అని వీల. అట్నే బక్క ఉన్నావు అనుకో కొంగ 2 అవుతుంది. అదే అంటున్నావు. నీ ఇష్టం. బర్రె అని పేరు తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది నీకు. చూసినట్టు ఇయ్యాలి ఎండ కొడుతుంది తెలుసా? అవును బాబా, 2 తబ్బుకులు తెచ్చినావు, ఒకడేమో బయట తెచ్చినావు, ఎందుకట్లా? అంటే అన్ని తబ్బుకు దొరకమంటే దొరుకుతాయా? నువ్వు ఒక తబ్బుకు రెడీ చేసి పెట్టుకో, తీసుకొని వస్తా. నాకు రెడీ చేయరా? ఏం లేదు, సిమెంట్ కలిపి పెట్టు అవుతుంది. ఏం లేదు, సిమెంట్ కలిపి పెట్టు అవుతుంది. దెబ్బకు నడుము పట్టుకుంది ఫ్రెండ్స్. ఈ మోసమేమో తబ్బుకులు బరువు బాగున్నాయి, బేడు తక్కనే ఉంది కానీ నేను లేవాడుతా తెలుసా, గిన్నె లేవాటి నడుము నొత్తుంది అంటుండు. నువ్వు లేవడితే కొంగ బొక్కలు ఎక్కువ ఇరిగిపోతాయి. కొంగ బొక్కలు ఎక్కువ ఇరిగిపోతాయి. అవసరమా? ఓం నమ శివాయ. దేవుళ్ళకు ముక్కోటి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ముక్కోటి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా నాకే పవా నీకా? నీకు దసరాకి చెప్తా, హ్యాపీ దసరా. ఫ్రెండ్స్ 2 అగ్గిపుల్లలు అంటుకోలేదు ఫ్రెండ్స్, 3 అగ్గిపిల్ల. అగ్గిపిల్ల కాదు, అగ్గిపుల్ల. నీకు పిల్లలు ఆడుకొస్తారు, నీకు పిల్లలు కావాలా? అగ్గిపుల్ల. అగ్గిపుల్ల అంటే నాకు ఎక్కువ అనదు. నేను ఏమంటా అంటే కాకర పుల్లలు అంట కదా, కాకర పుల్లలు దసరాకు అట్లా టైప్ కాకర పిల్ల. పిల్ల పుల్ల పుల్ల అయితే నీ పని. నాకు ఓల్డర్ సమీర, నాకు అంత సీన్ ఉందా చెప్పు. నువ్వే నా లవరు, నువ్వే నా లివరు, నువ్వే నా లవరు, నువ్వే నా లివరు. అబ్బా సూపర్ ఉంది, నువ్వు పుట్టించిన డైలాగ్ ఇది సూపర్. కొత్త డైలాగ్ ఫ్రెండ్స్ వాడుకోండి. నేను పుట్టిన కదా ఇప్పటికే ఒక కమ్మెల్లో వేయాలి. నేను పుట్టిన కదా ఇప్పటికే ఒక కమ్మెల్లో వేయాలి. అబ్బో పెద్ద బిస్కెట్ వేసిండు పో. మా ఫ్రెండ్సే చెప్తారు, ఒక్క కమ్మెల్ కూడా లవర్. వాళ్ళకు కూడా తెలిసే సిద్ధు అలాంటి వాడు కాదని వాళ్ళకు కూడా తెలుసు. నువ్వు బయట సప్పుడు వస్తుంది, ఏం సప్పుడు అది బయట? బయటనే కూర్చున్నారు, గాలి వస్తలేదా? బయట కూడా కూలర్ అవసరమా? అత్తమ్మా పచ్చి కథలత్తమ్మా మండుతలేదు, అందుకే కుడూరు పెట్టినా. ఇప్పుడు చూసుకో ఎట్లా పడుతుందో. కుడూరు పెట్టినా, ఇప్పుడు చూసుకో ఎట్లా పడుతుందో. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. మంట కోసం పెట్టినవా?
అయినా భలే మండుతుంది, గాలికి మండుతుంది ఇదంతా. అయినా సమీర గ్రేట్ నువ్వు, మాకు లేని ఆలోచనలు కలుగుతాయి. అయినా మెచ్చుకోవాలి నిన్ను, సరే మంచిగా పెట్టి నువ్వు. చూసినాబా అత్తమ్మ ఎంత కవర్ చేసింది. నిజంగా చెప్తున్నా కానీ మా అమ్మ తింటా అనుకున్నా, కానీ మస్తు కవర్ చేసిన. పెట్టదు మళ్ళీ కానీ మరి అవసరం కూలర్ చెప్పు. మళ్ళీ చెమట పోతుంది కదా అని అంటే నాకు చెమట పోతుందని తెచ్చినవా? ఆ, అంటే మంట కోసం కాదా? కాదు నీకోసమే. మంట కూడా ఫుల్ మడుతున్నావు. అబ్బబ్బబ్బా సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు మీరైతే. ఉడకపోతుందని కూలర్ పెట్టుకొని మంట కోసం అబద్ధం చెప్తారా? నా అత్తమ్మకి చెప్తావు. అక్క అత్తమ్మకి చెప్తావా అని మా బావ ఉడకపోతుందంటే పెట్టింది. మీ బావ నువ్వు పెట్టకపోతుంటివా? సరే తీ చెప్పతి, నేను అప్పలు వేసుకునే టైం అవుతుంది. మురుగులు అయిపోయినాయి చేసుడు. ఇక నెక్స్ట్ మీరే గారప్పలు అన్న నువ్వు, సరేనా? అన్నని కాలమ్మను గారప్పలు. మా అన్న కలితో నువ్వు తెచ్చుకుంటాయి, సరేనా? సరే తీ. అప్పలు తినవా? బంగారు తండ్రివి లక్ష్మణుడు చిట్టమ్మ చూసి ఇక్కడికి వచ్చి చిట్టమ్మ రమ్మంటే నేను వచ్చిన. అమ్మమ్మ ఇక్కడ కూర్చోట అప్ప గారప్పలు కదా. అద్దు అయ్యో ఉత్తగా అంటున్నా కానీ మా అమ్మమ్మ కాలని నేను మా వదిన అన్న మా నాన్న గారప్పలు కాలుతాను. నువ్వు కూర్చోపోయే దేవునికి ఎట్టి మా అమ్మమ్మకి ఫస్ట్ ఇస్తాం ఎప్పుడైనా కానీ గారప్పలు మురుకులు మా అమ్మమ్మ తిన్నాక మేము, ఎందుకంటే పెద్దోళ్ళు తిన్నాక చిన్నోళ్ళు. కాదు ఆవు బాగా తీ బాగా మాడిపోతున్నాయి. అందాక తినే అందరికి అట్టి కూర్చుని తిను. సరే సరే అమ్మ. మా అన్నకు కరెక్ట్ టైంకు మంట ఎక్కువైంది. గారప్పలు కలిపి ఎంత ఇబ్బంది, మురుకు ఇట్లా మిషన్ పెట్టి పోయచ్చు. అన్న నేను చేస్తుండే అని చెప్పాలా, నడుము దెబ్బకు నడుము పట్టుకుంది. మా అన్న చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడకపోతే వస్తుందో. కొంచెం అయ్యో బామ చెమటలు పట్టు. అయ్యో అగ్గికుంటే ఎట్లయినా ఉడకపోతే పోతుంది, అది తప్పది. మొత్తం మొగమంతా ఎండిపోయింది బాగా. మా అన్న ఒక్కరోజైనా కష్టపడి ఇవ్వదు, చెమట ప్రతిరోజు పోదు కాబట్టి ఇయ్యాలన్నా పోవాలి. చెమట పోతుందా? పోతుందా? జిమ్ములో పోతుందా? టేస్ట్ అంటే చెప్పన్నా, మళ్ళీ అమ్మ ఫీల్ అవుతుంది. మా అమ్మ చేస్తే టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ చేసిన మురుకంటే తినవా ఇక? తిను. నువ్వు తిన ముందుకే మస్తున్నట్టు ఎట్లా, తిన్నాక టేస్ట్ చూసి చెప్పు. బాగా కడపనే రుచి ఉన్నాయి మంచిగా. సౌండ్ వస్తుందా కరికొరమని? వదినకి ఇపో వాళ్ళకు, వాళ్ళు నువ్వు నాన్న తినంగా వాళ్ళకి నోరు ఉడుతుందావు.
అమ్మ సాగం సార్ గణగణిత ఎక్కడ తిననిగా పండుగ అన్నప్పుడు ఇది చెట్టు పెట్టేది కొన్ని అత్తమ్మ అలా అయిపోతాయి అత్తమ్మ మస్తు ఉన్నాయి తాగుతూ కాదు అత్తమ్మ ఇక్కడనే